ఇక్కడ తిననీకనేసి ఆగినాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇది సెకండ్ వ్లాగ్. ఫస్ట్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. సో ఇప్పుడు పోయే డెస్టినేషన్ కోయంబత్తూర్ ఆదియోగి. అదే శివుడిది ఉంటుంది చూడు, లేజర్ లైట్ షో ఉంటుంది అటు. అదే చెప్పిన ఆదియోగి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని తినేసి స్టార్ట్. చూడు రే, అందరికి ఆకలి అవుతుంది కదా, తినేసి చూద్దాం తర్వాత. ఇక్కడనే బాగుంది కదా. ఇంకా ఏ వద్దు. ఏమైంది ఇక్కడ బాగానే ఉంది కదా. కూర్చోరు తిని తర్వాత మాట్లాడుకుందాం. తిన్నాం కదా, పోదాం. చేసుకో, నాకు జర అది వచ్చి 7 వేసి నాకు ఎవరు పోసారు. మన పని మనమే చేసుకోవాలి. నేర్చుకోండి ఎట్లా చేసుకోవాలో. చూసుకో, మళ్ళా చూస్తా. తీరా తీ, పట్టుకో. అన్నట్టు బాంబు స్క్వాడ్ అంట, బాంబు స్క్వాడ్. ఏజెంట్ స్టీఫెన్ రిపోర్టింగ్. అట్లనే తీసుకురా. ఎంతసేపు ఇంకా ఆరికి? 150 కిలోమీటర్స్. 150 అంటే 2 గంటలన్నర. బాయ్ ఇంకా 2 గంటలన్నర అంటారు. నువ్వు 2 గంటలలో కొట్టేస్తావుగా. లాక్ చేస్తున్నాను, మర్చిపోతున్నా. చేతిలో ఏం లేదు కదా. ఇగో మనం మూగ జంతువులకి ఇక్కడ వేసేసి వెళ్తున్నాము. తినేసేరి. మీ వాళ్ళకి చెప్పుర్రి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. ఏమంటావురా ప్రకాష్? చలో ఇక అందరిది తినుడు అయిపోయింది. ఫోటో సెషన్ కూడా అయిపోతుంది. పోయి ఇక స్టార్ట్ అయిపోవాలి. ఒక్కసారి వ్యూ చూడుర్రి అసలు. అబ్బా గైస్, కరెక్ట్గా టైంకి వచ్చేసినాం మేము ఇక్కడికి, ఆదియోగి దగ్గరికి. 1 మినిట్ ముందు వచ్చేసినాం. 7కి స్టార్ట్ అంటే ఇంకా 1 మినిట్ ముందు వచ్చేసినాం. మేము రాగానే ఇక్కడ ఈ స్ట్రీట్ లైట్స్ కూడా ఆన్ చేసారు, అదే స్పాట్ లైట్స్. ఇక నాకు తెలిసి ఒక 5 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ముంగట్లు ఉడుకుతారు ఆల్రెడీ. ఇక మెల్ల వ్లాగ్ చేసుకుంటూ నడుస్తున్నా. సో అదనమాట, ముంగటనే మనకు శివుడు కనిపిస్తుండు పెద్దగా. ఇంత దగ్గర నుంచి చూస్తా అని అయితే అనుకోలే. ఈ షో మీకు కనిపిస్తుంది, అన్నీ లైట్స్ ఆఫ్ అయిపోయినాక షో స్టార్ట్ చేసినాక కనిపిస్తుంది.
the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. Transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed.
Parvati, seeing Adiyogi, reveling in ecstatic states, said, I want to have what you have. Show me the way. సో అదనమాట షో బాగుంది అని అనుకుంటున్నాను, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం. ఫస్ట్ టైం ఇట్లా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసిన మస్తు అనిపించింది నాకైతే. ఏ రోజు ఇట్లా చేయలేదు, ఏ రోజు అనిపించలేదు.
అంటే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఎట్లా అనిపించిందిరా? ఈడైతే నువ్వు కొట్టుర్రా, జల్దీ కొట్టుర్రా, బండి కొట్టుర్రా, స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఉరుతూనే ఉన్నాడు. డ్రైవర్స్ వాళ్ళకి మోటివేషన్ కోసం పాటలు పెడుతుండు మళ్ళీ జల్దీ కొడతారని చెప్పి. సో ఇక అదనమాట టైమింగ్స్. ఇక గూగుల్లో కొట్టిన వస్తాయి, కానీ మీకు ఇన్ఫర్మేషన్ కోసం అయితే కరెక్ట్ ఇక్కడ 7 o'clock ఇక్కడ ల్యాండ్ అయితే, అంటే ఇక్కడ స్టెప్ పెడితే ఏరోప్లేన్లో ల్యాండ్ అయిపోతుంది. కరెక్ట్గా 7:10, 7:15కి స్టార్ట్ అయిపోతుంది షో. కానీ మీరు సేఫ్ సైడ్ 7కి వచ్చేసేయాలి. మీరు 7 కన్నా లేట్ వచ్చి ఇక్కడ చూస్తామంటే ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో జల్ది వచ్చి ఆడ కూర్చొనికి మంచి ప్లేస్ కూడా ఉంటుంది, కూర్చోవచ్చు అందులో. లేదంటే నించోవాల్సి వస్తుంది లాస్ట్కి వస్తే, అది బెటరు. మీరు 7కి వస్తే నించుంటారు. 6:30కి వస్తే మీకు కూర్చొని ప్లేస్ ఉంటుంది. సో అది సంగతి. ఫైనల్గా ఆరతి ఇస్తారు. లేజర్ షో అయితే ఒక 12-13 నిమిషాలు ఉంటుంది. మస్తు ఉంటుంది అసలు, ఏమన్నా టెక్నాలజీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక అది ఇక్కడ నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళేది నెక్స్ట్ బ్లాగ్. ఈ యొక్క వీడియోని ఒక బ్లాగ్లో వచ్చేస్తుంది నాకు తెలిసి. సో చూస్తే ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇంకో బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. బాయ్.